అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దేవునికి అసాధ్యము కాదు. మార్కు సువార్త 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తాను శరీరధారిగా ఉన్న దినాల్లో తన నోటితో తానే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. అవును, దేవునికి అసాధ్యము కాదు. ఆమేన్. మరి 2006 సంవత్సరంలో నేను నా భర్త బైక్ మీద వైజాగ్ నుండి మరి అరకు వ్యాలీ వస్తూ ఉండగా ఘాట్ రోడ్లో బస్సు యాక్సిడెంట్ గురయ్యాం. అప్పుడు నా భర్త కాలు 3 చోట్ల విరిగింది, కాలు చిప్ప చిట్లింది. కానీ కాలు తొడవద్ద విరిగిన కాలు వేలాడిపోయింది. అందును బట్టి కాలు తీసేయాలి అన్నారు డాక్టర్స్. అయితే మా ఆత్మీయ తండ్రి గారు దానికి ఒప్పుకోలేదు. మీరు ఎంతవరకు చేయగలరో ఆపరేషన్ అంతవరకు చేయండి, మరి మీ ప్రయత్నం మీరు చేయండి, మేము ప్రార్థన చేసుకుంటామని డాక్టర్స్కి చెప్పగా, నా భర్తకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు కూడా ప్రభుని నమ్ముకున్నవారే. మరి గనుక ఆయన పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారం ఆయన శాయశక్తుల మరి ప్రయత్నించి ఆపరేషన్ చేసి ముగించారు. అయితే ఆ కాలు 2 సంవత్సరాల వరకు అతుక్కోలేదు. గ్యాప్ ఎక్కువ ఉన్నందువలన అది అతుక్కోవడానికి అవకాశం లేదని చెప్పారు. ఆ టైంలో మరి మా కేసుని డీల్ చేసే లాయర్ గారు ఏం చెప్పారంటే, మరి కాలు ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకుందాం, మరి కేసు సక్సెస్ అవుతుంది, సులువుగా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. అది ఆ సర్టిఫికెట్ చాలా అవసరం అని కూడా చెప్పారు. డాక్టర్ గారు కూడా సర్టిఫికెట్ ఇస్తానని పిలిచి మాకు చెప్పినప్పుడు నేను దానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే, నేను డిసేబిలిటీ సర్టిఫికెట్ తీసుకున్నట్లయితే నా భర్త కాలు కోసం ప్రార్థిస్తున్న నా విశ్వాసం మీద మరి డిజబిలిటీ స్టాంప్ వేస్తున్నాను అని అర్థం, అంతే కదా. అందుకే ఆ సర్టిఫికెట్ నాకొద్దు అని చెప్పేశాను. మరి నా కేసు ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు, అది అలాగే పెండింగ్లోనే ఉంది, నాకు ఏ డబ్బులు రాలేదు. కానీ నా భర్త కాలు మాత్రం చక్కగా నడవగలుగుతున్నారు. మొదట్లో వాకర్తో నడిచేవారు, తర్వాత స్టిక్తో నడిచేవారు, తర్వాత కుంటుతో నడిచేవారు. ఇప్పుడు కుంటటం లేదు సరికదా, 2 కాలు ఒకేలాగా ఉన్నాయి. పరిగెత్తగలిగే కృప దేవుడు నా భర్త కాలుకి అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. మరి ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఆ దినాన ఆ అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుని యందు మేము నమ్మిక ఉంచి విశ్వసించి ప్రార్థించాం. మధ్యలో జరిగే ప్రతి అనుమానాలు, అభ్యంతరాలు కలిగించడానికి ప్రయత్నించిన సాతాను కుతంత్రాలను మేము ఎదుర్కోవడానికి దేవుడు అద్భుతమైన కృపనిచ్చి విశ్వాసాన్ని ఇచ్చి నడిపించాడు. అందులో మేము విజయం సంపాదించుకోగలిగాం. ప్రైజ్ లార్డ్. మరి ఆ స్వస్థతనిచ్చే కుంటికాలను పరిగెత్తింపచేసే ఆ దేవుడు, ఆ ప్రభు ఆ రోజు ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, సదాకాలం ఉండే దేవుడు. మరో అసాధ్యం మన కనుల ముందు కనిపిస్తూ ఉండవచ్చు. నాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు. ఆయన మారిపోలేదు, మనలను మర్చిపోయేవాడు కాదు. మనకి కంటికి కనిపించే అసాధ్యం దేవునికి ఏమాత్రం కూడా, అది మనుషులకు అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి ఏమాత్రం కూడా అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది ఆ పరిస్థితి. అంతేకాదు, మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న విషయాన్ని కూడా ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అపనమ్మకం కలుగకుండా మరి ఆయన ముందు కన్నీళ్లు విడిచినట్లయితే, బిగ్గరగా కేక వేసినట్లయితే, మరి మనలోనున్న అపనమ్మకం తొలగిపోయి
నమ్మకం మనకు కలిగి నమ్మిన వారికి సాధ్యపరిచే దేవుడు నాడు నేడు నిరంతరం ఉన్నాడు గనుక మాట తప్పని దేవుడు, మారిపోనే దేవుడు, ఆదుకునే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, మన మానవాళి కొరకు మరి తన సిలువను లేకపోతే తన రక్తాన్ని, తన త్యాగం అంతా కూడా మన కొరకే ఇచ్చాడు. అంతా మన కొరకే త్యాగం చేశాడు. ఆయన నాడు ఉన్నాడు, నేడు ఉన్నాడు. ఆయనే నా కొరకు నీ కొరకు మరి ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. మరి నా కొరకు నీ కొరకే మరణించి తిరిగి లేచింది కూడా నా కొరకు నీ కొరకే. తిరిగి సమాధిని జయించి లేచింది, పునరుత్థానుడై లేచినది కూడా నా కొరకు నీ కొరకే. అంతేకాదు తిరిగి పరమును కేగి తిరిగి రాబోతున్న దేవుడు, ఆయన వస్తున్నది కూడా నా కొరకు నీ కొరకే. ఇంతకంటే మించిన సంతోష వార్త మనకేముంది? అందరికీ శుభవార్త ఇదే, అద్భుతమైన వార్త ఇది. సంపూర్ణ సంతోషం ఇచ్చే మరి ఆ సంతోషాన్ని స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్న ప్రధాన ఉద్దేశం మన సంపూర్ణ సంతోషమే. ప్రైజ్ లార్డ్. ఆ గొప్ప ఆ దేవుని కలిగినందుకు మనం స్తుతించబద్ధులమైనాము. అంతేకాదు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మాట తప్పని దేవుడు, మన పట్ల ఎడతెగని వాత్సల్యత గలవాడు. అంతేకాదు దినదినము తన వాత్సల్యతను పెంపొందింప చేసుకుంటున్న దేవుడు, ప్రేమామయుడు. ఆ దేవుని బట్టి మనం ఎల్లవేళలా స్తుతించబద్ధులమైనాము. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్న సంగతిని గుర్తు చేసుకుని మన పరిస్థితులు ఏమైనా, స్థితిగతులైనా ఏమైనా ఆయన వైపే మన కనులు నిలపగలిగే కృప కొరకు మనం వేడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, సాధ్యపరిచే దేవుడు, నీవు మాకున్నందులకు స్తుతులు అర్పిస్తూ నీవు ఇచ్చే వాక్కును స్వీకరించి స్వతంత్రించుకుని ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలను అనుభవించగలిగే కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, నాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.